హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. రామయ్య భారతి వైపు చూసి, పిల్లలకు నువ్వేదో చెప్పాలి అన్నావు కదా, అందరూ ఇక్కడే ఉన్నారు, ఆ చెప్పేదేదో ఇక్కడే చెప్పేసేయ్ అని అంటాడు రామయ్య. భారతి అందరి వైపు చూస్తూ, భోజనాల తర్వాత అందరూ ఈ రోజుకి ఇక్కడే పడుకోవాలి. మగపిల్లలంతా అంటే సుధాకర్, ఆదిత్య, భాస్కర్, చంద్ర, రాజా, విజయ్, విక్రమ్, రుద్ర వీళ్ళంతా మేడ మీద పడుకుంటారు. ఆడపిల్లలంతా కింద లావణ్య గదిలో మధు, మీనాక్షి, వసుధ, భార్గవి గదిలో సంధ్య, కృష్ణ పడుకుంటారు. భారతి మాట వినగానే ఆదిత్య మధు వైపు చూశాడు. అమ్మా, మేమంతా ఒకే చోట నా గదిలో పడుకుంటాము, ప్లీజ్ అమ్మా అని అంటుంది లావణ్య. సరే, మీ ఇష్టం. రేపు ఉదయాన్నే అందరూ 4 గంటలకే నిద్రలేవాలి. ఆదిత్య, మధు ముఖ్యంగా మీరు త్వరగా నిద్రలేవాలి. రేపు మీ జంటకు మంగళ స్నానాలు చేయించి మన ఇంట్లో మీ చేత మన పూజ గదిలో అమ్మవారికి దీపం వెలిగించి మీ చేత నైవేద్యం పెట్టి మనమంతా కలిసి మన ఊరి అమ్మవారి గుడికి బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ మీ దంపతులు ఇద్దరూ కలిసి అమ్మవారికి పొంగలి వండి నైవేద్యం సమర్పించాలి. అక్కడే అందరికీ భోజనాల ఏర్పాట్లు కూడా చేయించాడు మీ పెదనాన్నగారు. రేపు సాయంకాలం 4 దాకా అందరం అక్కడే ఉండి ఈ ఆదిత్య, మధుల చేత కొన్ని ఆటలు ఆడించి సరదాగా గడిపి ఇంటికి వద్దాము. భారతి అమ్మాయిల వైపు చూసి, అమ్మాయిలు మీరంతా రేపు చక్కగా లంగా ఓణీలతో తెలుగింటి అమ్మాయిల్లా రెడీ అయ్యి గుడికి రావాలి. మరి భారతి చెప్పిన మాటకు అమ్మాయిలంతా వాళ్ళ తలలను ఊపుతారు. అందరి భోజనాలు అయిన తర్వాత ఆడవాళ్లంతా హాల్లో కూర్చొని పూలను దారంలోకి గుచ్చుతూ పూల దండలను తయారు చేస్తున్నారు. భార్గవి, కృష్ణ, మధు ముగ్గురు నీట్గా వంటగదిని సర్ది హాల్లోకి వస్తారు. కృష్ణ నెమ్మదిగా మధు దగ్గరికి వెళ్ళి మధుని పక్కకు తీసుకొని వెళ్ళి, ఈ డబ్బునంతా నేను ఎవరికి ఇవ్వాలి మధు? అత్తయ్యకి ఇవ్వమంటావా లేక భాస్కర్ బావకి ఇవ్వమంటావా అని అడుగుతుంది. మధు కృష్ణ వైపు చూసి, మొదట ఇంటికి పెద్దవాళ్లను మనం గౌరవించాలి కృష్ణ. ఈ డబ్బును తీసుకొని వెళ్ళి తులసత్తయ్య చేతుల్లో పెట్టు. సరేనని కృష్ణ తల ఊపి తులసి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, ఈ డబ్బులను మీ దగ్గర ఉంచండి అని తనకు వచ్చిన డబ్బునంతా తులసి చేతిలో పెట్టింది కృష్ణ. లావణ్య చిన్నగా నవ్వుతూ, కృష్ణ, ఆ డబ్బులను మనకు కావలసినవి కొనుక్కోమని మా నాన్న, మా బాబాయిలు అందరూ మనకు ఈ డబ్బులను ఇచ్చారు. కాబట్టి ఈ డబ్బులను నువ్వు ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు. ఈ డబ్బులతో నీకు నచ్చింది కొనుక్కోవచ్చు అని చెప్పింది. కృష్ణ అందరి వైపు చూసి, నాకు కావలసినవన్నీ నా భర్త కొనిపెడుతున్నాడు, అలాంటప్పుడు ఈ డబ్బులతో నాకేంటి పని అని చెప్పింది. కృష్ణలో ఈ మార్పును చూసిన మీనాక్షి, భార్గవి, వసుధ, అటు పక్కన కూర్చొని ఉన్న భాస్కర్, ఆదిత్య, రాజా, విజయ్ అందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణ మధు వైపు చూసింది. కరెక్ట్గా చెప్పావు, ఇలానే పద్ధతిగా ఉండడం నేర్చుకో కృష్ణ అని తన సైగల ద్వారా కృష్ణకు చెప్పింది మధు. తులసి ఎంతో సంబరపడిపోతూ కృష్ణ వైపు చూస్తూ, నా కోడలు బంగారు తల్లి అని కృష్ణ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, మన ఇంటి బాధ్యతనంతా నీ భర్త భాస్కరే చూస్తున్నాడమ్మా. ఈ డబ్బులను తీసుకుని వెళ్ళి నీ భర్త చేతిలో పెట్టమ్మా అని చెప్పింది తులసి. కృష్ణ గుండ్రంగా తన తలను ఊపుతుంది. రేపటికే అన్ని పనులు పూర్తవడంతో అందరూ పడుకోవడానికి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కృష్ణకి నెలసరి సమయం కావడంతో కృష్ణ నెమ్మదిగా మధు దగ్గరికి వచ్చి తన ప్రాబ్లంని చెప్పింది. మధు కృష్ణ వైపు చూసి, నువ్వు వెళ్ళి బయట వరండాలో నిలబడు, నేను ఇప్పుడే నీ దగ్గరికి తులసత్తయ్యని పంపిస్తాను అని చెప్పింది మధు. కృష్ణ వెళ్ళి వరండాలో నిలబడుతుంది. 10 నిమిషాల తర్వాత భాస్కర్ కృష్ణ దగ్గరికి వచ్చి, ఇంటికి పోదాం పదా అని ముందుకు కదులుతాడు. కృష్ణ ఏం మాట్లాడకుండా
భాస్కర్ వెనకాలే వెళుతుంది కృష్ణ. రామయ్య ఇంటి నుండి ఆంజనేయుల ఇంటికి వెళ్ళడానికి మధ్యలో చిన్న వీధిని దాటాలి. కృష్ణ భాస్కర్ వైపు చూసి, బావా బండి లేదా, బండి మీద వెళ్దాము కదా అని అంటుంది. ఇంత చిన్న దూరానికి బండెందుకు కృష్ణ అని అంటాడు భాస్కర్. అప్పుడు సమయం రాత్రి 10 కావడంతో వీధిలో కుక్కలు ఓమంటూ తిరుగుతున్నాయి. మన కృష్ణకేమో కుక్కలంటే చాలా భయం. వీధి కుక్క ఒకటి ఓమంటూ అరుస్తూ కృష్ణ వెనకే పడుతుంది. కృష్ణ గబగబా భాస్కర్ ముందుకు వెళ్తుంది. కృష్ణను చూసిన భాస్కర్ చిన్నగా నవ్వుకుంటాడు. ఆ కుక్క కృష్ణను వదలకుండా కృష్ణ వెనకే పడుతుంది. కృష్ణ ఆ కుక్కను ఎంత తరిమినా అది మాత్రం కృష్ణను వదిలిపోవట్లేదు. భాస్కర్ కృష్ణ వైపు చూసి, నీ ఫ్రెండ్ అంత ప్రేమగా నిన్ను పలకరిస్తుంటే నువ్వెందుకు దాన్ని కసురుకుంటున్నావు కృష్ణ అని అంటాడు. కృష్ణ కోపంగా భాస్కర్ వైపు చూసింది. కృష్ణ దారిలో ఉన్న రాయిని తీసి కుక్క మీదకు విసురుతుంది. ఆ కుక్క కుయ్యో మొరో అనుకుంటూ పారిపోతుంది. ఏదో సాధించిన దానిలా భాస్కర్ వైపు చూసింది కృష్ణ. నాకేమైనా కుక్కలంటే భయం అనుకున్నావా బావా అని అంటూ ముందుకు కదులుతుంది కృష్ణ. ఎదురుగా 2 కుక్కలు పరిగెత్తుకుంటూ కృష్ణ వైపుకే రావడం కృష్ణ చూసి భయంతో వెనక్కి తిరిగి భాస్కర్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. భాస్కర్ కృష్ణ భయాన్ని చూసి ఆ కుక్కలను తరిమి కొట్టాడు. భయంతో ఇంకా భాస్కర్ని అలానే పట్టుకొని ఉంటుంది కృష్ణ. హలో మేడం, ఇదేమైనా మన బెడ్రూమ్ అనుకున్నావా? ఇది వీధి. మీ ఫ్రెండ్స్ ఎప్పుడో వెళ్ళిపోయారు. తమరు నన్ను వదిలితే మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు భాస్కర్. అది కాదు బావా, ఈ వీధిలో కుక్కలు ఎన్ని ఉన్నాయో చూడు అని అమాయకంగా అంటుంది కృష్ణ. ఇదేమైనా మీ ఊరు అనుకున్నావా కృష్ణ? ఇది పల్లెటూరు. రాత్రి 8 దాటితే జనసంచారం తగ్గి వీధుల్లో కుక్కలే తిరుగుతాయి. అవును, నిన్న రాత్రి తమరు ఎంతో ధైర్యంగా ఆ బంగ్లా లోపలికి వెళ్ళి ఆ రౌడీలను కొట్టిన వీర వనితవు కదా నువ్వు. ఇప్పుడు కుక్కల్ని చూసి అలా భయపడుతున్నావేంటి కృష్ణ అని వెటకారంగా అంటాడు భాస్కర్. కృష్ణ భాస్కర్ వైపు గుర్రున చూస్తూ, బావా సందు దొరికింది కదా అని ఇప్పుడు ఈ సమయంలో నన్ను ఇలా మాట్లాడడం నీకు భావ్యమా చెప్పు బావా అని అంటుంది. అప్పుడే ఆ 2 కుక్కలు వెళ్ళి మరో 4 కుక్కల్ని వెంటబెట్టుకొని వచ్చాయి. వాటిని చూసిన కృష్ణ ఈసారి ఏకంగా భాస్కర్ చంకే ఎక్కింది. భాస్కర్ తన తలని కొట్టుకుంటూ 2 రాళ్లను తీసుకుని ఆ కుక్కలను తరిమి కొట్టాడు. అలానే కృష్ణని ఎత్తుకొని ఇద్దరు ఇంటికి చేరుతారు. కృష్ణను డైరెక్ట్గా తన బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి కృష్ణని ఒక పక్కగా నిలబడమని చెప్పి, మొదట నేను హెడ్ బాత్ చేసి వస్తాను అని చెప్పాడు భాస్కర్. మరి నా బట్టలు అని అంటుంది కృష్ణ. తమరి లగేజ్ని పెద్దనాన్న వాళ్ళింట్లోనే వదిలేస్తే నేనేనమ్మా తమరి లగేజ్ని మన ఇంటికి చేర్చాను. ముందు నేను ఫ్రెష్ అయి వచ్చి నీకు బట్టలను తీసిస్తాను, అప్పుడు నువ్వు ఫ్రెష్ అవుదు గాని అని చెప్పాడు భాస్కర్. ముందు భాస్కర్ హెడ్ బాత్ చేసి ఒంటికి టవల్ని మాత్రమే చుట్టుకొని గదిలోకి వచ్చాడు. కృష్ణ భాస్కర్ వైపే చూస్తూ, అబ్బా ఏమున్నాడ్రా బాబు, మా బావ రోజు ఎక్సర్సైజ్ చేస్తాడేమో, తన బాడీని బాగానే మెయింటైన్ చేస్తున్నాడే, ఎంతైనా మా బావ అందగాడే, ఆ కండలు చూడు అని భాస్కర్ వైపే తన కంటి రెప్పను వేయడం మర్చిపోయి భాస్కర్ వైపు అలా చూస్తూ ఉంది కృష్ణ. భాస్కర్ తన తలను తుడుచుకొని కృష్ణ సూట్ కేస్ని ఓపెన్ చేసి కృష్ణ వైపు చూసి, నన్ను చూసింది చాలేవే, నీకు కావలసిన బట్టలేవో చెప్తే అవి ఇస్తాను అని అంటాడు. బావా నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేస్తావా అని అడుగుతుంది కృష్ణ. నోరు మూసుకొని ఈ నైట్ డ్రెస్ తీసుకుని స్నానానికి వెళ్ళు అని అంటాడు భాస్కర్. బావా అటు సైడ్ జిప్పులో నా ప్యాడ్స్, ఇటువైపు జిప్పులో నా ఇన్నర్స్ ఉన్నాయి, అవి కూడా ఇవ్వవా అని మొహమాటంగానే అడుగుతుంది కృష్ణ. భాస్కర్ చక్కగా అన్నింటినీ తీసి కృష్ణ చేతికి ఇస్తాడు. కృష్ణ కూడా త్వరగానే హెడ్ బాత్ చేసి బయటకు వస్తుంది. భాస్కర్ తన బెడ్ మీద కూర్చొని
ల్యాప్టాప్లో విక్రమ్ తనకి ఇచ్చిన ఆఫీస్ వర్క్ని చేస్తున్నాడు. కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ గొంతు సవరిస్తూ, బావా ఇప్పుడు నేను కింద పడుకోవాలా అని అమాయకంగా అడుగుతుంది. అవసరం లేదు, కింద పడుకుంటే నీకు నెమ్ము చేస్తుంది. వచ్చి మన బెడ్ మీద పడుకో కృష్ణ. కావాలంటే 3 రోజుల తర్వాత మనం మన బెడ్షీట్ని మార్చుకోవచ్చులే అని అంటాడు భాస్కర్. అన్నట్లు నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు మన బెడ్రూమ్లోనూ హాల్లోనూ మాత్రమే తిరగాలి. అటు సైడు దేవుడు రూమ్ ఉంది. పొరపాటున కూడా నువ్వు అటు సైడు వెళ్ళవద్దు. ఇకపోతే వంటగదిలోకి వెళ్ళాలా వద్దా అనేది ఒకసారి అమ్మని అడిగి తెలుసుకొని అప్పుడు వంటగదిలోకి వెళ్దు గాని అని చెప్పాడు భాస్కర్. కృష్ణ డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూసింది. అన్నీ తాను ఫేస్కు వాడే ప్రోడక్ట్సే అక్కడ ఉన్నాయి. అన్నిటి వైపు చూస్తూ పక్కనే ఉన్న కబోర్డ్ని ఓపెన్ చేస్తుంది కృష్ణ. తన డైలీ వేర్ వేసుకునే డ్రెస్సులన్నీ ఒకవైపు, డైలీ యూజ్ చేసుకోవడానికి శారీస్ అన్నీ ఒకవైపు తగిలించి ఉన్నాయి. పక్కనే మరో కబోర్డ్ కృష్ణకు కనపడుతుంది. అది ఓపెన్ చెయ్యబోగా, కృష్ణ వాటిని నువ్వు ఈ 3 రోజులు తాకకూడదు అని అంటాడు భాస్కర్. నువ్వు రోజు వేసుకునే డ్రెస్సులు, శారీస్ అన్నీ నువ్వు ఓపెన్ చేసిన కబోర్డ్లోనే చక్కగా సర్ది పెట్టాను. అటువైపు అన్ని పట్టు చీరలు, బయటికి వెళ్ళేటప్పుడు వాడే డిజైనర్ శారీస్, కాస్ట్లీ డ్రెస్సెస్ అన్నీ అటువైపు కబోర్డ్లో చక్కగా సర్దాను అని చెప్పాడు భాస్కర్. కృష్ణ భాస్కర్ వైపు అలానే చూస్తూ ఉంది. నా సర్దడం నీకు నచ్చకపోతే నీకు నచ్చినట్లు నువ్వు సర్దుకోవచ్చు అని చెప్పాడు భాస్కర్. నా మొహానికి బట్టలు సర్దడం రాదు. మా బావ చూడు ఎంత చక్కగా నా బట్టలను సర్ది పెట్టాడు అని అనుకుంటుంది కృష్ణ. బెడ్ మీద నుంచి పైకి లేచి తన కబోర్డ్లో ఉన్న హెయిర్ డ్రైయర్ని తీసి, హెయిర్కి డ్రైయర్ పెట్టుకో, లేదంటే నెమ్ము చేస్తుంది కృష్ణ అని అంటాడు భాస్కర్. లేదంటే ఇలారా అని కృష్ణని పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి కృష్ణ హెయిర్కి డ్రైయర్ని పెడుతూ కృష్ణ వైపు చూసి, కృష్ణ నిన్ను ఒక విషయం అడగనా అని అడుగుతాడు భాస్కర్. అడుగు బావా అని అంటుంది. నేను మీ అమ్మకి మీ నాన్నకి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని, ఇక మీదట మీ అమ్మాయి బాధ్యత నాది అని చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను కదా. అవును అని తల ఊపుతుంది కృష్ణ. మరి నీకు ఇక్కడ ఈ ఊరిలో ఏం జరిగినా నింద ఎవరి మీదకు వస్తుంది కృష్ణ? నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినా నా మీదకి వస్తుంది, అవునా కాదా అని అడుగుతాడు భాస్కర్. అవునని చిన్నగా తల ఊపుతుంది కృష్ణ. ముందుగానే మీ అమ్మకి నేనంటే అసలు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు చేసే ఈ సాహసాలను చూస్తుంటే ఖచ్చితంగా మీ అమ్మ మీ నాన్న చేత నన్ను తిట్టించేటట్లే ఉన్నావు కదా కృష్ణ. అంతెందుకు, మీ అమ్మే నలుగురిలో నన్ను పట్టుకొని భార్యను సక్రమంగా చూసుకోలేని వాడికి పెళ్ళెందుకు, పెళ్ళామెందుకు అని నన్ను అంటుంది. అలా నన్ను మీ అమ్మ చేత మాటలు పడమంటావా కృష్ణ? కృష్ణ ఏం మాట్లాడకుండా భాస్కర్ వైపు చూసింది. నువ్వు చేసింది మంచి పనే, కాదు అని నేను అనటం లేదు కృష్ణ. కానీ కృష్ణ, ఒకరి జీవితాన్ని కాపాడబోయి నీ జీవితాన్ని రిస్కులో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వే చెప్పు కృష్ణ అని అంటాడు భాస్కర్. నువ్వు ఒకరికి హెల్ప్ చేయాలి అనుకుంటే ఆ విషయం ఏదో ముందు నాకు చెప్పు. నీకు ఎటువంటి కష్టం రాకుండా నువ్వు హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళకి మనిద్దరం కలిసి హెల్ప్ చేద్దాము. ఇందులో నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను కృష్ణ. అందులోనూ మనకి ఇలాంటి జీవితం దొరకడం చాలా అదృష్టం. ఇప్పుడు ఈ కలికాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. జీవితం చాలా చిన్నది కృష్ణ. ఆ జీవితాన్ని మనం ఉన్న దాంట్లో తృప్తిగా ఆనందంగా జీవించాలి. ఇలాంటి అందమైన జీవితాన్ని మనమే కోరి కోరి ప్రమాదంలో పడేసుకోకూడదు కదా కృష్ణ అని చాలా నెమ్మదిగా కృష్ణకు అర్థమయ్యేలా చెప్పాడు భాస్కర్. భాస్కర్ కృష్ణని తన వైపుకు తిప్పుకొని తన మొహాన్ని దోసిట్లోకి తీసుకొని, ప్రపంచంలో ఉండే అన్ని సంతోషాలు నీ సొంతం కావాలి కృష్ణ. నువ్వు ఎక్కడ ఉన్నా 100 ఏళ్ళు సంతోషంగా జీవించాలనే నేను కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేసి నీ జీవితాన్ని రిస్కులో పెట్టుకోవద్దు కృష్ణ, ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్గా
అడుగుతాడు భాస్కర్. బావా, నాకేదైనా అయితే మా అమ్మ నిన్ను అడుగుతుందనే చెప్తున్నావు, కానీ నాకు జరగరానిది ఏదైనా జరిగితే నువ్వు బాధపడవా బావా అని కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ అడుగుతుంది. భాస్కర్ కృష్ణ వైపు చూసి తన మనసులో, నీ మీద ఈగను కూడా వాళ్ళనివ్వను కృష్ణ. ప్రమాదం నీ దాకా రావాలంటే ముందు ఆ ప్రమాదం నన్ను దాటాలి. నువ్వు లేనిదే నేను జీవించలేను కృష్ణ అని తన మనసులో అనుకుంటూ, నీకు నేను ముందుగానే చెప్పాను కదా కృష్ణ, ఈ 20 రోజులు మాత్రమే నువ్వు నాతో ఉంటావని. నా జీవిత శైలి నీకు నచ్చితే అప్పుడు మనమిద్దరం కలిసి మన ఫ్యూచర్ గురించి ఆలోచిద్దామని నీకు నేను ముందుగానే చెప్పాను. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో, నాకు కొంచెం వర్క్ ఉంది అని అంటూ మళ్ళీ బెడ్ మీద కూర్చొని కృష్ణ వైపు చూసి, ఈరోజు చేసిన పాలపూరి చాలా రుచిగా ఉంది కృష్ణ. నువ్వు వెళ్లేలోపు నా కోసం మరోసారి ఈ పాలపూరిని చేసి పెడతావా అని అడుగుతాడు భాస్కర్. కృష్ణ భాస్కర్ మాటలకి చాలా సంతోషించి, అలానే బావా, నీ కోసం నేను ఎన్నిసార్లైనా ఆ స్వీట్ని చేస్తాను అని అంటుంది. సరే, ఇక పడుకో అని చెప్పి తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి వర్క్లో పడిపోతాడు భాస్కర్. కృష్ణ ఏం మాట్లాడకుండా బెడ్ మీద పడుకొని భాస్కర్ వైపుకు తిరిగి భాస్కర్ని చూస్తూ, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను బావా, నాకు తెలుసు నేనంటే నీకు ప్రాణమని. నా జీవితం ఇక నీతోనే అని తన మనసులో అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది కృష్ణ. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.